రేగిపళ్ళు భోగిపళ్ళు పోసేటప్పుడు ఏమేమి కలిపిపోయాలి అని అంటే, ఈ రేగిపళ్ళు భోగిపళ్ళు పోసేటప్పుడు 5 రకాలు పోస్తారండి. ఏమిటంటే మొట్టమొదటిగా రేగిపళ్ళు ఒకటి, రెండవది చిల్లర నాణాలు ఒకటి, అంటే డబ్బులు పైసలు ఒకటి, ఇంకా తర్వాత దాంట్లో బంతి పువ్వులను కలుపుతారు. ఈ 3 ఖచ్చితంగా అందరూ కలిపేటటువంటిది. ఇంకా తర్వాత కొందరు ఏంటంటే అక్షతలు, అదేవిధంగా శనగలు కలుపుతారు కొన్ని ప్రాంతం వారు. కొన్ని ప్రాంతాల వారు ఏం చేస్తారంటే ఈ శనగల స్థానంలో అక్షతలు కూడా వేస్తారు, శనగల స్థానంలో మటుకు చెరుకు ముక్కల్ని వేస్తారనమాట. అంటే వారి వారి ప్రాంత ఆచారాన్ని బట్టి ఏవైనా 5 రకాలు వేస్తారు. ఇందులో వేసేది కూడా చూడండి, ఇందాకే చెప్పారు రేగిపళ్ళు పోయటం వల్ల ఎంతో ఉపయోగం ఉన్నది అని. అదేవిధంగా ఈ బంతి పువ్వులని పోయటంలో కూడాను ఆంతర్యం ఏమిటి అంటే, ఇప్పుడు వచ్చేటటువంటి ఋతువు వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అని. తర్వాత చిల్లర డబ్బులు వేస్తారు అని చెప్పాను కదా. ఈ చిల్లర డబ్బులు ఎందుకంటే రాగి పైసలు వేసేవారు ఒకప్పుడు, రాగి రాకోరుతుంది, అందుకుగాను పిల్లలు ఐశ్వర్యానికి ఇబ్బంది లేకుండా, ధనానికి ఇబ్బంది లేకుండా ఉంటారనే దృష్టితో ఈ విధంగా పైసలు అనేటటువంటిది వేయటం. ఇక వారు కొందరు చెరుకు గడలు కానీ శనగలు కానీ వారి ప్రాంత ఆచారాన్ని బట్టి కూడా వేయటము. ఈ విధంగా 5 రకాలు వేసేటప్పుడు మనం కొన్ని ప్రాంతాల వారు చెరుకు గడలు వేస్తారు అని చెప్పాం కదా. ఈ చెరుకు గడలు వేయటం ఎందుకనంటే మధుర పదార్థం కదా చెరుకు అనేటటువంటిది. అందుకుగాను ఈ చెరుకు గడల్ని వేసి వీరి జీవితం అంతా కూడాను మాధుర్యంగా ఉండాలి అని చెప్పి వారు ఏవైతే అనుకుంటారో అవన్నీ జరగాలి అని దీవిస్తూ సంకేతంగా ఇవన్నీ కూడాను వేయటం జరుగుతుంది. భోగిపళ్ళు అనేటటువంటి పోయటంలో ఉన్న ఆంతర్యం ఇది.